దేవుడైతే తిరిగి మళ్ళీ లేచిన రోజు ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే రోజు సిల్వర్ చేసినారు. సో ఈ రోజు అయితే దేవుడు మళ్ళీ తిరిగి లేచాడు. అది ఎలా అయితే జరగబడుతుంది ప్రతి తీసుకురా ఏమన్నా
విలువైన చిందించి నన్ను విమోచించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. చెబుదాం ఆరాధన. ప్రధాన యాజకులు రాక గల కారణం ఆ మెస్సే గురించి మాట్లాడడానికి వచ్చాము ప్రభు. ఆ మెస్సయ్యను మీరు కోరుకున్నట్లనే నేను సిలువకు అప్పగించి ఆయన మరణించి ఉన్నాడు కదా. మరణించిన మాట నిజమే ప్రభు, కానీ ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన మరణించి తిరిగి 3వ రోజు లేస్తానని చెప్పి ఉన్నాడు. ఆ మాట మాకు బాగా జ్ఞాపకం. అదే కనుక జరిగితే మా పరిస్థితి మునుపట కంటే బహుహీనంగా ఉంటుందిగా ప్రభు. అందుకు నేనేం చేయమంటారు ప్రభు? ఆ సమాధి దగ్గర నైనా ప్రభు బలం సైనికులను కావలిగా పెట్టండి ప్రభు. బలమైన సైనికులతో పాటు మీ అందరూ కూడా సమాధి వద్దకు వెళ్ళి మీకు చేతనైనంత మట్టుకు ఆ సమాధిని భద్రపరచండి. చిత్తం ప్రభు. అంతేకాదు ప్రభు, ఆ సమాధి రాయిని తొలగించిన వారు మరణానికి పాత్రులని రాజముద్ర వేస్తాం ప్రభు. సరే, చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. ఇంత కట్టుదిట్టమని ఏర్పాట్లు మనం చేశాం కదా. నిజంగానే ఆ మెస్సయ్య చెప్పినట్టు మరణాన్ని జయించి 3వ రోజు తిరిగి లెగిస్తే? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. ఏంటి? మన సైనికులకి ఎంత డబ్బైనా ఇచ్చి మనం నిద్రపోయిన సమయంలో అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఎత్తికిపోయిన లోకమంతా ప్రచారం చేద్దాం. సభాష్. అరే, ఆ మెస్సయ్య చనిపోయి 3వ దినాన్ని లేస్తానన్నాడట కదా. నిజంగానే లేస్తారంటావా? ఏమో, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. అరే పిచ్చోడా, నీకు బుర్రుందా? ఈ ప్రపంచంలో వేల కోట్ల మంది చనిపోయి
తిరిగి ఏ ఒక్కరైనా లేవడం జరిగిందా? ఈ చరిత్ర ఎక్కడైనా జరిగిందా? జరగలేదు, జరగదు కూడా. జరిగిన దానికోసం ఎందుకు మాట్లాడుతూ వచ్చిన పని చేసుకో. అరే ఏదో శబ్దం రా. అవునరా, ఏదో శబ్దం అనిపించిందండి. ఎక్కడి నుంచి వచ్చిందంటావు? ఏదో భయంగా ఉందిరా. అరే అరే ఏంటా మరుపులు? అరే ఏంట్రా శబ్దం? ఉరుములు. అరే ఏదో జరుగుతుందిరా. అరే ఏంటి శబ్దం? ఏమో జరగబోతుందిరా. అదో శబ్దం. భయంగా ఉంది రా. అరే భూమి అదురుతుందిరా. అవునవునవునా, భూమి అదురుతుంది రా. అరే ఏంద్రా?
2 నుంచి 47 వచనాలు. Mark chapter 15 from 42 till 46. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అర్మిత యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమును రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు యేసే తల్లైన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. పరిశుద్ధుడా, మాట్లాడు నాయన, ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. పునరుద్ధానంలో ముగ్గురు భలే శిష్యులు, ముగ్గురు శిష్యుల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. దానికి ముందుగా ఒక ప్రశ్న కూడా వేయాలని ఆశపడుతున్నాను. మీలో ఎవరైనా ఒక 1000 సంవత్సరాలు బ్రతికే ఛాన్స్ ఉందా? ఉంటే చేయి చూపించండి. 1000 సంవత్సరాలు బ్రతికే ఛాన్స్ ఉందంటారా? సరే, ఏదో ఒక రోజు మరణించాల్సిందే కాబట్టి ఏదో ఒక రోజు మనం మరణిస్తాము అన్నవాళ్ళు ఉంటే చేయి చూపిస్తారా? ఎస్, రైట్. మరణించిన తరువాత మళ్ళీ జీవించే అవకాశము ఉందా? ఈ ప్రశ్న ప్రపంచంలో మీకు తెలిసిన వారిని అడగండి. ఒకరోజు మనం మరణిస్తాం. అలా మరణించిన తర్వాత తిరిగి జీవించే అవకాశం ఉందా అనే ప్రశ్న మీకు తెలిసిన వారిని అడగండి. వారి సమాధానం ఏమిటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సాధారణంగా మీకు వచ్చేటటువంటి వినిపించేటటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఎవడో తెలుసు? ఒకరోజు చచ్చిపోతావు కదా, చచ్చిపోయిన తర్వాత మళ్ళా తిరిగి నువ్వు జీవిస్తావా? చచ్చిపోయిన తర్వాత నీకంటూ జీవం ఉందా? మళ్ళా నువ్వు బ్రతికే ఛాన్స్ ఉందా అని అంటే కొందరు అనొచ్చు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికే ఛాన్స్ ఏమిటి, అంతా అయిపోయినట్టే అనొచ్చు. లేదా ఎవడు తెలుసు అనొచ్చు. కానీ ఒక్క క్రైస్తవుడు మాత్రము ఖచ్చితంగా చెప్పగలిగాడో తెలుసా? చనిపోయిన తర్వాత తిరిగి నేను లేస్తాను. ఖచ్చితంగా చెప్పగలను. నేను మరణించిన తర్వాత నాకంటూ జీవం ఉంది, నాకంటూ జీవితం ఉంది, అది నిత్య జీవం అని ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు చెప్పగలడు. ఇంతకీ మీలో ఎంతమంది చెప్పగలరు? అనగా మీరు మరణించిన తర్వాత నేను మళ్ళా తిరిగి లేస్తాను, నిత్యము జీవిస్తాను అనే నమ్మకం కలిగిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో చూపించండి. మీరు మరణించిన తర్వాత మీరు నిత్యము జీవిస్తాము అనే నమ్మకం ఉన్న వాళ్ళు చూపిస్తారా? ఎస్ 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 ఎస్. ఎవరైతే చూపించలేరో ఈ సందేశం ముగింపు కల్లా ఖచ్చితంగా మీరు కూడా చూపించాలి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కెనడా దేశంలో నయాగరా ఫాల్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి ప్రసిద్ధిగాంచినటువంటి ఎత్తైనటువంటి పర్వతాల నుంచి లేక కొండల నుంచి నీళ్ళమాంతంగా లోయలో పడుతూ ఉంటాయి.
అది చూడడానికి చాలా భయం వేస్తుంది, కానీ చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ప్రపంచ నలుమూలల నుంచి నైగరా ఫాల్స్ చూడాలని చెప్పి ప్రజలు అక్కడికి వెళ్తారు. ఆ నైగరా ఫాల్స్ అమాంతంగా లోయలో పడుతున్నాయి కదా, అది చూస్తేనే భయం వేస్తుంది కదా. కానీ ఒక అతను ఏం చేశాడంటే, ఇటువైపు ఉన్నటువంటి కొండపై నుంచి అటువైపు ఉన్నటువంటి కొండకి ఒక తాడు కట్టించాడు. అలా తాడు కట్టించిన తర్వాత అనేక వందల వేల మంది పర్యాటకులు ఆ నైగరా ఫాల్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఒక ప్రశ్న వేశాడు. కట్టబడినటువంటి ఆ తాడు ఉంది కదా, అమాంతంగా నీళ్ళల్లో, అమాంతంగా లోయలో నీళ్లు పడుతున్నాయి కదా, బహు ప్రమాదంగా కనిపిస్తుంది కదా, పైన తాడు కట్టబడింది, మీలో ఎవరికైనా నమ్మకం ఉందా? నేను ఈ కొండపై నుంచి ఆ కొండపైకి నైగరా ఫాల్స్ దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళగలను తాడు మీద, మీకు ఏమైనా నమ్మకం ఉందా అని అంటే ఎవరు నమ్మలా. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది, చూడ్డానికే భయం వేస్తుంది, అలాంటిది ఈ ప్రమాదకరమైనటువంటి లోయ పైన తాడు ఉంది, ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్తానంటావేమిటి? అది ఎవరి వల్ల కాదు, నేను నడుస్తాను, మీరు నమ్ముతారా అని అంటే వాళ్ళందరూ చెప్పారు, నువ్వు ముందు నడువు, అప్పుడు మీరు నమ్ముతాము అని చెప్పన్నాడు. అతడు బహు ప్రమాదకరమైనటువంటి నైగరా ఫాల్స్ పైన కట్టబడిన తాడు మీద రెండు చేతులు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ నైగరా ఫాల్స్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ కూడా గుడ్లు అప్పగించి ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉండిపోయారు. అలా చూస్తూ ఉండిపోవడమే కాకుండా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అతడు ఈ వైపు నుంచి ఆ వైపు వరకు బహు ప్రమాదకరమైనటువంటి ఆ ఫీట్ చేసి దిగిన తర్వాత అందరూ అతన్ని చాలా అభినందించారు. నువ్వు అసాధ్యుడు అయ్యా, అసాధ్యం అనుకున్నావు, నీ వల్ల కాదనుకున్నావు, నువ్వు సాధించి చూపించావు, ప్రపంచంలో ఎంత సాహసం ఎవరో చేయలేదు. అప్పుడు మళ్ళా ప్రశ్నించాడు, నేను ఈ తాడు మీద నడవగలను అని చెప్పి ఇప్పుడు మీకు నమ్మకం కుదిరిందా అని అంటే అందరూ చెప్పారు, నమ్మకం కుదరకేమవుతుంది, చూసాం కదా కల్లారా, నువ్వు నడిచావు కదా కాబట్టి నమ్ముతున్నావు. అలా చెప్పినప్పుడు మా సహోదరులు చూపిస్తున్నారు, కిందంతా కూడా ప్రమాదకరమైనటువంటి నైగరా ఫాల్స్, ప్రజలందరూ కూడా విచిత్రంగా, విడ్డూరంగా, ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. అతను ఈ వైపు నుంచి ఆ వైపుకు వెళ్తున్నాడు, ఒక తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ, పడితే చచ్చిపోతాడు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత అతను అంటున్నాడు, ఇప్పుడు మీకు నమ్మకం కుదిరింది కదా, నేను క్షేమంగా ఆ తాడు మీద నడుస్తానని అంటే నమ్మకం కుదిరింది, నమ్ముతున్నాం. మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే మీలో ఎవరైనా వచ్చి నా భుజం మీద కూర్చోండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నాడు. మీరైతే ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి, మీరైతే ఏం చేస్తారు? ముందుకు వస్తాము మనం? అసాధ్యం. ఒక్కళ్ళు ముందుకు రాలా. వీలైతే ఆ విండోస్ తలుపులు తీసేసేయండి, కొంచెం చల్లగాలి వస్తుంది లోపలికి. సిఎస్ టీం వాళ్ళు ఆ విండోస్ తీసేసేయండి. రైట్. మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే నమ్మిన వారిలో మీలో ఒక్కడు ముందుకు రండి, నేను భుజం మీద కూర్చోబెట్టుకుంటాను, ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్తాను. నేను చేసిన సాహసమే మీరు కూడా చేయొచ్చు, ఆ సాహసంలో ఉన్నటువంటి ఆనందాన్ని మీరు అనుభవించవచ్చు. ఎవరైనా వస్తారా అని చెప్పండి, ఒక్కడు రాలా. మరి మీరు నమ్మారు కదా, నమ్మితే మరి రావచ్చు కదా. వాళ్ళు నమ్మారు, కానీ ఆ నమ్మకం కేవలం మాటల్లో మాత్రమే, చేతల్లో మాత్రం కానీ కాదు. ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుల రక్షకుడు నమ్ముతున్నారు. మరి నువ్వు రక్షించబడ్డావా? యేసుక్రీస్తు పాపము నుండి మనల్ని విడిపించగలడు నమ్ముతున్నారు. మరి నువ్వు పాపంలోంచి విడిపించబడ్డావా? యేసుక్రీస్తు మనిషికి పరిశుద్ధతనిస్తాడు నమ్ముతున్నాడు. మరి నీలో పరిశుద్ధత ఉందా? యేసుక్రీస్తు శాంతి సమాధానాన్ని ప్రసాదిస్తాడు నమ్ముతున్నారు. మరి శాంతి సమాధానం ఉందా?
యేసుక్రీస్తు ప్రతి పాపము పైన మనకు విజయాన్ని ఇస్తాడు, ప్రతి అలవాటు పైన మనకు విజయాన్ని ఇస్తాడు. నమ్ముతారా లేదా? మీరు నమ్ముతున్నారు. మరి ప్రతి పాపము పైన, ప్రతి అలవాటు పైన మనకు విజయం ఉందా? లేదు. మరి నమ్మితే మన జీవితంలో క్రియల్లో కనిపించాలిగా. వాళ్ళు నమ్మారు, అతడు నడవగలడు అని చెప్పి. మరి నమ్మినట్లయితే నా భుజం మీద కూర్చోండి, మిమ్మల్ని కూడా నడిపిస్తానని చెప్పానంటే ఒకడు ముందుకు రాలా. ఈ లోపట ఒక పిల్లాడు ముందుకు వచ్చాడు. ఆ పిల్లాడు ముందుకు వచ్చినప్పుడు నేను భుజం మీద కూర్చుంటానని చెప్పేసి ధైర్యంగా భుజం ఎక్కేశాడు. అలా భుజం ఎక్కిన తర్వాత ఆ సాహసం చేసే వ్యక్తి మళ్ళీ తాడు మీద నడుచుకుంటూ పైన ఉన్న పిల్లాడిని పట్టుకుని ఒక చేత్తో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ తాడు మీద నడుచుకుంటూ అవతలకు చేరిపోయాడు. అది చూసిన చుట్టూ ఉన్న 1000 మంది, పిట్ట కొంచెమే కానీ కూత ఘనం, ఏమిటిది? పిల్లాడు కాదు, పిడుగు, ప్రాణాలకు తెగించి భుజమెక్కేశాడు. అంతేకాదు, ఎంత అద్భుతంగా ఈ సాహసంలో ధైర్యంగా పాల్పంచుకున్నాడని చెప్పేసి ఆ పిల్లాడిని తెగ పొగిడేస్తున్నారు, కొంతమంది ముద్దులు పెట్టేస్తున్నారు. ఒకడు అడిగేశాడు, రే బాబు, నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? మాకెవ్వరికి ధైర్యం చాలలేదు, ముందుకు రాలేకపోయాం, నీకెలా ధైర్యం వచ్చింది? ఆ పిల్లాడు అంటున్నాడు, నాకెందుకు ధైర్యం ఉండదు? ఆయన మా నాన్న కదా. ఎవరంటే ఆయన మా నాన్న కదా. ఇదే ఉపమానాన్ని గతంలో చెప్పా, కానీ ఇప్పుడు చెప్తున్న కారణం వేరు. ఆయన మా నాన్న, ఆయన నడవగలిగితే నన్ను కూడా నడిపించగలడు. అది నా నమ్మకం. అర్థమైందా? ఆయన మా నాన్న, ఆయన నడవగలిగితే నన్ను నడిపించగలడు. నేను ప్రకటించే దేవుడు మరణాన్ని గెలిచాడు. ఆయన మా నాన్న, ఆయన మరణాన్ని గెలిస్తే నన్ను కూడా మరణాన్ని, చెప్పండి ఇప్పుడు, గట్టిగా చెప్పండి, గెలిపిస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎంతమంది చెప్పగలరు యేసయ్య మా నాన్న, ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి వాళ్ళ అబ్బాయిగా వాళ్ళ అమ్మాయిగా నేను కూడా ఒకరోజు మరణాన్ని గెలుస్తాను, సమాధిని గెలిచి పరలోకానికి వెళతాను చెప్పగలిగిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియ సహోదరి సహోదరులు, ఈ లోకంలో మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఏకైక లోక రక్షకుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి 2 దినాలు ఉంటాయి. ఒకటి జన్మదినము, 2 మరణ దినము. కానీ ప్రపంచంలో ఒకే ఒక్కనికి 3వ దినము ఉంది. ఆ 3వ దినము ఏడో తెలుసా? పునరుత్థాన దినము. మరణమును గెలిచి తిరిగి లేచిన దినము. అది ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఇప్పుడు మీరు ఏ దేశానికి వెళ్ళినా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటో చెప్పండి? పునరుత్థాన దినం. ఇందాక చెప్పినట్టుగా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అవతార పురుషులు ఉన్నారు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి జన్మదినం ఉంది, మరణ దినం ఉంది, కానీ 3వ దినం లేదు. పునరుత్థాన దినం అది ఒక్కడికే ఉంది. ఆ ఒక్కడెవరో తెలుసా? మనం సేవిస్తున్న సర్వ సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. మనసిందిగా కోరుతున్నాను. బయట ఉన్నటువంటి జెరూసలేం హాల్, బయట హాల్స్లో ఉన్నవాళ్ళు, బెత్లెహేం హాల్లో ఉన్నవాళ్ళు దయచేసి మీరు స్లోగా సెలవు తీసుకోండి. అదే సమయంలో నా ముందున్నటువంటి వాళ్ళు దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీ కుటుంబంలో చిన్న బిడ్డలు ఉన్నట్లయితే
వారిని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయించండి. దానివల్ల ఖచ్చితంగా వాళ్ళ ఆత్మీయతను సంతరించుకుంటారు, చక్కని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటారు, చిరుప్రాయంలోనే ప్రభు బిడ్డలుగా జీవించడానికి వాళ్ళు తయారు చేయబడతారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. పునరుద్ధాన దిన సందర్భంగా ఒక పాట రాశాను. ఆ పాటను ఒక రీల్గా చేసి, ఒక షార్ట్గా చేసి మనం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా లోడ్ చేశాం. ఏ చిత్రం అయితే మీరు చూశారో అదే చిత్రాన్ని సింప్లిఫై చేసి రీల్ చేయడం జరిగింది. అది మీరు చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. వాచ్ దిస్ రీల్. ప్రయాణాల్లో మీతో పాటు తీసుకెళ్లేందుకు అనుకూలంగా చేతిలో పట్టుకోవడానికి సౌకర్యంగా ఉండే పాకెట్ బైబిల్ కొనుక్కున్న వారికి 190 రూపాయలు విలువైన కల్వరి క్రైస్తవ కీర్తన పుస్తకాన్ని ఉచితం. మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.